ఈరోజైతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీసీ రక్షణ చట్టంపై అయితే సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనేది మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు ఇక్కడ బీసీల రక్షణ చట్టానికి సంబంధించి? ఈరోజు ఇంకా ఇట్స్ ఓన్లీ డిస్కషన్, నిర్ణయాలకి జరగవు. ఎందుకనంటే ఇది మేము ఎన్నికల ముందు హామీ ఇచ్చాం, బీసీల కోసం ఒక రక్షణ చట్టం తీసుకురావాలని. ఆ హామీల ప్రకారంగానే ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి కూడా అధికారులు దానికి సంబంధించిన లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక డ్రాఫ్ట్ బిల్లుని తయారు చేశాయి. ఆ బిల్లు మీద శాసనసభ్యులు కూడా అవగాహన కలిగించడం, వాళ్ళ తాలూకా ఒపీనియన్స్ తీసుకోవడం. ఆ డ్రాఫ్ట్ బిల్లు మీద ఇవి పెడుతున్నాం, ఇది ఇంకేమైనా ఉన్నాయా, లేకపోతే ఇందులో తొలగించాల్సినవి ఏమైనా ఉన్నాయా, లేదా సరి చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా, లేదా యాడ్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా, ఇట్స్ ఒపీనియన్స్. సో దానిపైన ఈరోజు ఒక సమావేశం పెట్టారు. కొంత డిస్కషన్స్ ఏదో నడిచాయి. బట్ ఏదైనా ఇంకా అల్టిమేట్గా ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ఎందుకంటే దీనికి సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక జడ్జిమెంట్స్ ఉన్నాయి, నేషనల్ బీసీ కమిషన్ ఉంది, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు ఉన్నాయి. అయితే ఇవి రాష్ట్రాలకు చేసుకోవడానికి పరిధిలోకి వచ్చేటటువంటి అంశం. ఎందుకంటే మనకి ఫెడరల్ కాన్సెప్ట్లో రాష్ట్రాలు ఏం చేయొచ్చు, కేంద్రం ఏం చేయాలనేటువంటి దాంట్లో ఇది రాష్ట్ర పరిధిలో చేయొచ్చు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఆదేశిక సూత్రాలు, కేంద్రం చట్టాలు లోబడే ఉండాలి. అదే ఆ కండిషన్ ఉంటుంది. కాబట్టి ఆ కండిషన్ని దాటి చేయాల్సినటువంటి స్థితి రాష్ట్రాలకు ఉండదు. కాబట్టి ఇంకా అనేక ప్రాసెస్ ఉంది. కీలకమైనటువంటి చర్చ ఏం జరిగింది సార్? ఏ సబ్జెక్ట్స్ మీద జరిగింది? అంటే సబ్జెక్ట్స్ మీద కాదు, ఇట్స్ ఓన్లీ ఇట్స్ అ పర్సెప్షన్. కొందరు వృత్తిని కూడా అవమానించినప్పుడు పెట్టమని. వృత్తిని అంటే అది వృత్తిని అవమానించడం అనేది ఏమి ఉండదు. ఓన్లీ ఇప్పుడు ఎస్సీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ఉందనుకోండి, ఏంటది కులాన్ని అవమానించడం. ఇక్కడ కూడా సేమ్ అంతే. అంతేగాని ఇట్స్ ఎ ఒపీనియన్స్ అండ్ పర్సెప్షన్స్, ఇట్స్ ఓన్లీ డిస్కషన్. సో ఇంకా పటిష్టమైనటువంటి ఈ డిస్కషన్ అంతా దేనికంటే పటిష్టమైనటువంటి చట్టాన్ని రూపొందించడం కోసమే ఈ డిస్కషన్. ఎప్పటిలోగా దీన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది? ఇంకా టైం ఉంది. ఎందుకంటే టైం అని కాదు, ఇంకా ప్రాసెస్ ఉంది. ఇంకా దానికి చాలా ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి తప్పనిసరిగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఇట్లా తమ్మినేని సీతారాం ఈ జిల్లాలో ఆయన స్పీకర్గా చేసిన వ్యక్తి ఉన్నారు. ఇది ల్యాండ్ సంబంధించిన ఇష్యూ జరుగుతుంది, దాని మీద ఎలా స్పందిస్తారు మీరు? ఆల్రెడీ స్పందించానమ్మా. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఒకటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటాడు, మా మీద మీరు అక్రమ కేసులు పెడుతున్నారు. ఏది అక్రమం కేసు? అక్రమాలు ఎవరు చేశారు, సక్రమం ఎవరు చేస్తున్నారు? మనిషి బ్రతుకుంటుండగానే చనిపోయాడని చెప్పి డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసి ఆ ఆస్తులు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అక్రమం. సక్రమం ఏంటంటే దాన్ని అన్నింటినీ రద్దు చేసి చట్ట ప్రకారం లీగల్గా ఇది చేసి మళ్ళీ ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పడం ప్రభుత్వం బాధ్యత, అది సక్రమం. అలాగే జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని హతమార్చించి సాక్ష్యాలని తారుమారు చేయడం అక్రమం. మా నాయకుడే చేశాడు కదా, నేను చేస్తే ఏం పోతుందిలే అని చెప్పి సీదిరి అప్పలరాజు గారు కూడా కొడుకు పాపం ప్రమాదం చేస్తే కొడుకు స్థానంలో వేరొక తల్లికి పుట్టినటువంటి కొడుకుని పాపం ముద్దాయిగా పెట్టి ఆ సాక్ష్యాన్ని తారుమారు చేసి పోలీసులు నమ్మించడం ఇది. అలాగే ఇంకొకరు నడి రోడ్డు మీద ఒక పోలీసునే గంజాయి దాగి ఆ గంజాయి అందరూ కలిపి కూడి అవమానించడం, చెప్పలేనటువంటి నోటితో కూడా చెప్పలేనటువంటి అవమానం చేయడం. అంటే రాష్ట్రంలో అలాగే విరూపాక్షి ఒక ఎమ్మెల్యేగా ఒకటి ఇంటి మీదకి వెళ్ళి దాడులోకి వెళ్ళి ఆ ఇంటి మీద దాడులు చేసి వాళ్ళకి ప్రమాదానికి గురి చేసి వాళ్ళకి నష్టం చేసి మళ్ళీ తిరిగి మాట్లాడడం. అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయనంటే జగన్మోహన్ రెడ్డి అటువంటి వాడు కాబట్టి, నాయకుడే అలాగ ఉన్నాడు కాబట్టి మేము ఎలాగున్నా చెల్లుబాటు అవుతుంది అనేది వాళ్ళ పరిపాలనలో చూసాం. ఇంకా వాళ్ళు ఆ ట్రాన్స్లో నుంచి బయటికి రాలా, ఇంకా అవే ఉన్నారు. మేము భయపెట్టిస్తే జనం భయపెడతారు, రేపు మాకేదో మేము అధికారంలోకి వస్తాం. ఎందుకు వస్తారని నేను అడుగుతున్నాను. ఏం చూపించాడు గారు? 2019లో జగన్ కావాలని చెప్పి ఓటేశారు. నిన్న 2024లో జగన్ వద్దని ఓటేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మేము 29లో వస్తాం, మేము అంత చూస్తాం, ఏంటి వచ్చేది? ప్రజలు ఎందుకు తీసుకొస్తారు అంటే మళ్ళీ ప్రజలు బతికుండగానే మనుషులు చంపేసి మా ఆస్తులు కూడా మీరు తీసుకెళ్ళిపోండి అని అధికారం ఇస్తారా మీకు? లేదు, మా ఇళ్ళ అందరి మీద కూడా గతంలో దాడులు చేశారు, అనేక తప్పుడు కేసులు పెట్టారు, కాబట్టి ఇప్పుడు కూడా అలాంటివి చేయమని చెప్పి ప్రజలకి నీకు ఇస్తారా? ఎందుకు ఇస్తారు? ఏ కారణం వాళ్ళు ఇస్తారు? కాబట్టి వాళ్ళు ముందు నేను వైసీపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర కింద స్థాయి వరకు ముందు మీరు మీ ట్రాన్స్లో నుంచి బయటకు రండి. అసలు జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ అధ్యక్షుడిగా ముందు తప్పించండి. తప్పించి వేరొకరిని ఎవరో కాస్త మంచి గుణగణాలు ఉన్నటువంటి వ్యక్తిని మీరు పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకుంటే ఆ పార్టీకి ఏమైనా కాస్త డిఎన్ఏ మారుతుందేమో. కాబట్టి ఆ పార్టీ డిఎన్ఏలోనే, ఆ రక్తంలోనే క్రిమినల్ నేచర్ ఉన్నటువంటి లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ జీన్స్
కాబట్టి ప్రతి దగ్గర కూడా ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి సంఘటనలు. కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఆ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి, అవి తగ్గించుకోవాలి. చివరిగా బీసీల విషయంలో వైసీపీ ప్రభుత్వం అప్పుడు ఎలా స్పందించింది, ఏమన్నా చేసిందంటారు బీసీలు? బీసీల కోసం ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి? బీసీలకు ఉన్నటువంటి పథకాలను రద్దు చేశారు, బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారు, బీసీలని చాలా చిన్న చూపించారు, ఎంతోమందిని మర్డర్ చేయించాడు. ఈరోజు అక్కడ ప్రొద్దుటూరులో కానీ లేకపోతే ఇక్కడ పల్నాడులో కానీ అనేక మందిని అవమానించారు. అందుకనే అసలు మేము ఇవన్నీ చూశాకే బీసీలు కూడా ఒక రక్షణ చట్టం కావాలని చెప్పి తీసుకురావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ కులాల మీద, బీసీ కుల వృత్తుల మీద చేసినటువంటి దాడులు మాకు ఆ ఆలోచన వచ్చింది. ప్రజలు కూడా కోరుకున్నారు, మాకు కూడా ఒక చట్టం తెండి, మాకు ఒక రక్షణ చట్టం తీసుకురావాలని. అందుకని ఇవన్నీ ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ.